స్థానిక ఎన్నికలలో 42% రిజర్వేషన్స్ కల్పిస్తామంటూ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయానికి బీజేపీ చేతిలో అస్త్రం కనబడతా ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే క్యాబినెట్ మీటింగ్లో 42% రిజర్వేషన్స్ కల్పిస్తూ ఉన్నట్టు తెలంగాణ ప్రజలకి ఒక గుడ్ న్యూస్ అన్నట్టు చెప్పింది. కానీ అక్కడ బీజేపీ చేతుల్లో ప్రధానంగా అస్త్రం అయితే కనబడతా ఉంది. అదే గవర్నర్ నిర్ణయం. ఏదైతే వీళ్ళు చేసిన ఆర్డినర్ ఏదైతే ఉందో గవర్నర్ సంతకం అయితే కావాలి. మరి గవర్నర్ సంతకం తను పెట్టాలంటే కేంద్రం నిర్ణయం అయితే అక్కడ కీలకంగా మారున్నట్టుంది. మరి గవర్నర్ సంతకం పెడతాడా లేదా అనే అంశంపై తెలంగాణలో ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే స్థానిక ఎన్నికలు పెట్టాలని హైకోర్టు నిర్ణయించిన 60 రోజులైతే నిర్ణయించడం అయితే జరిగింది. 60 రోజులలో స్థానిక ఎన్నికలు అయిపోవాలన్నట్టు కూడా కీలక ఆదేశాలు ఇచ్చింది. దాంట్లో నేపథ్యమే మొన్న 10వ తారీఖు క్యాబినెట్ చర్చ జరిగింది. క్యాబినెట్ చర్చలో స్థానిక ఎన్నికలలో దాదాపుగా 42% బీసీలకి రిజర్వేషన్ కల్పిస్తూ ఉన్నాము, బీసీల యొక్క అభ్యున్నతానికి మేము కాంగ్రెస్ పార్టీ తోడ్పడుతుందన్నట్టుగా కాంగ్రెస్ మంత్రులు చెప్పిన తీరు కనబడుతోంది. కానీ అక్కడ ఏదైతే చట్టము ఉందో గతంలో 2018లో ఉన్న చట్టం ఆర్డినర్ తీసుకొని రావడం అయితే జరిగింది. ఆ చట్టంలో మార్పులు కూడా కొన్ని తీసుకురావడం అయితే జరిగింది. కానీ ఒక చట్టం మార్చినప్పుడు కానీ ఒక ఆర్డినర్ తీసుకొచ్చినప్పుడు కానీ గవర్నర్ సంతకం కీలకంగా మారబోతా ఉంది. గవర్నర్ సంతకం పెడతాడా లేదా అనే విషయాలపైన కూడా తెలంగాణలో రాజకీయం మొత్తం హీట్గా మారినట్టు కూడా కనబడతా ఉంది. మొత్తం గవర్నర్ వైపే చూస్తూ ఉన్న తీరైతే కనబడతా ఉంది. అదేవిధంగా బీసీల రిజర్వేషన్ కోసం ఇప్పుడు కాంగ్రెస్ ఏదైతే తీసుకొచ్చిందో ఆ బంతి మొత్తం మరి బీజేపీ కోర్టులో ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. బీజేపీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, మరి వాళ్ళు స్థానిక ఎన్నికలలో కల్పించాలి అని అనుకున్న ఏదైతే 42% సాధ్యం కావాలంటే షెడ్యూల్ 9లో పెట్టాలి. 9లో పెట్టాలంటే ఇటు గవర్నర్ సంతకం అదేవిధంగా కేంద్రం కూడా సపోర్ట్ చేయాలి. మరి కేంద్రం సపోర్ట్ చేస్తుందా అనే విషయాలపైన ఆసక్తికరంగా అయితే కనబడతా ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన 42%ని మేము కొంత వ్యతిరేకిస్తున్నాం అన్నట్టు కూడా బండి సంజయ్ నిన్న చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా ఆయన ఒక కేంద్ర మంత్రిగా ఉన్నాడు కాబట్టి తను చెప్పిన మాటలు మరి కేంద్రం ఏ విధంగా తీసుకోబోతా ఉంది, మరి 9వ షెడ్యూల్లో పెట్టనున్నారా అనే విషయం పైన కూడా మొత్తం ఆసక్తికరంగా మారినట్టు కూడా కనబడతా ఉంది. బీసీ రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా మరి తెలంగాణ ప్రజలు కూడా ఇప్పటికే సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. స్థానిక ఎన్నికలలో మాకు 42% రిజర్వేషన్లు వస్తూ ఉన్నాయి, మేము ఘనంగా సెలబ్రేషన్ చేసుకోవాలి, మాకు కూడా ఏదైతే పోటీ చేసే అర్హత కూడా వచ్చింది, పోటీ చేసే స్థానాలు కూడా మాకు పెరుగుతూ ఉన్నాయి అన్నట్టు కూడా బీసీలు సంబరం చేసుకుంటున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. కానీ ఇక్కడ బీజేపీ కీలకంగా మారబోతుంది. బీజేపీ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఒకవేళ గవర్నర్ సంతకం పెట్టకపోతే మరి ఆ 42% రిజర్వేషన్స్ మరి ఏ విధంగా ఉండబోతా ఉందనే నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఒకవేళ రిజర్వేషన్ సంబంధించిన ఆర్డినర్ ఏదైతే ఉందో దానిపైన గవర్నర్ సంతకం పెట్టకపోతే ఇక్కడ కాంగ్రెస్ పెద్ద ఎత్తున మరి పోరాటం చేసే పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఏదైతే బీజేపీని దోషిగా చూపించే పరిస్థితి అయితే కనబడతా ఉంది. బీజేపీ వల్లనే మీకు 42% రిజర్వేషన్ సాధ్యం అవ్వట్లేదని కూడా తెలంగాణ ప్రజలకి గలమెత్తి చెప్పే పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఆ పరిస్థితి మరి బీజేపీ తెచ్చుకుంటుందా లేదా, లేకుంటే బీజేపీ ఎటువంటి అంశాలు వాళ్ళు ముందుకు తీసుకురాబోతా ఉన్నారు, ఎటువంటి కారణాలు చూపించి మరి ఈ సంతకాన్ని పెట్టడమా లేకుంటే అంగీకరించడమా లేకుంటే వాళ్ళు ఏ విధంగా ఉండడం అనేది కూడా మనకు అక్కడ కనబడే పరిస్థితి కనబడుతూ ఉంది. ఇప్పటికే ఆర్డినర్ సంబంధించిన కాగితాలు గవర్నర్ దగ్గరికి వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ గవర్నర్ నిర్ణయం మరి కీలకంగా మారబోతా ఉంది. మరి సిగ్నేచర్ పెడతారా లేదా అనేది కూడా కేంద్రంపై డిపెండ్ అయి ఉన్న పరిస్థితి కనబడుతుంది. మరి చూడబోవాలి స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్ సాధ్యమా లేదా అనేది కూడా మరికొద్ది రోజులలో తెలిసే ప్రక్రియ కనబడుతూ ఉంది.